సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాల గురించి తెలుసుకుందాం. సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది ఆంధ్రప్రదేశ్ జిల్లా నాగలాపురంలో ఉన్న వేదనారాయణ స్వామి దేవాలయం. విష్ణువు యొక్క మత్స్య అవతారాన్ని పూజించే అరుదైన ప్రదేశం. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు నిర్మించిన ఈ ఆలయంలో మార్చి నెలలో సూర్యకిరణాలు నేరుగా మూల విరాట్పై పడేలా అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. రెండవ దేవస్థానం మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉన్న శ్రీ లక్ష్మీదేవి దేవస్థానం. ఈ దేవస్థానం శక్తిపీఠంలోని ఒక ముఖ్యమైన దేవస్థానంగా పరిగణించబడింది. ఈ దేవస్థానంలో పడమటి గోడపై ఒక చిన్న కిటికీ ఉంది. దాని ద్వారా ప్రతి సంవత్సరం మార్చి మరియు సెప్టెంబర్ నెలలో సూర్యకిరణాలు పడతాయి. దేవస్థానం బెంగళూరు నగరంలోని గవి గంగాధరేశ్వర దేవస్థానం. ఈ ఆలయం ముందు ప్రాంగణంలో రహస్యమైన రాతి చక్రాలు మరియు సంవత్సరంలో కొన్ని సమయాలలో గర్భగుడిపై సూర్యరశ్మి పడేలా చేసే ఖచ్చితమైన ప్రణాళికను ప్రసిద్ధి చెందింది ఈ దేవస్థానం. నాలుగవది శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి స్వామివారి పాదాలను తాకడం ఇక్కడి విశేషం. ఐదవది మొగలేశ్వర స్వామి దేవస్థానం చిత్తూరు. ఇక్కడ మనకి త్రిమూర్తులు దర్శనం ఇస్తారు. మొగలి చెట్టు కింద 3 గోపురాలతో వెలిసిన దేవస్థానంగా పిలువబడుతుంది. ఫిబ్రవరి నెలలో మనకి సూర్యకిరణాలు పడతాయి. సమస్త లోకా సుఖినో భవంతు.